హాయ్ అండి, వెల్కమ్ టు స్మరణ్ జోషి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? లంచ్ అయిపోయిందా? నా లంచ్ అయితే అయిపోయింది. సంక్రాంతి పండుగ వచ్చేసింది. కైట్స్ తెచ్చుకున్నారా అండి? పిండి వంటలు ఏమేమి చేశారు కామెంట్లో చెప్పండి. ఈరోజైతే మీకు వెజ్ కోఫ్తా కర్రీ చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిందైతే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఉల్లిపొరక, ఆలు, ఇవి కర్రీస్ అయితే తీసుకున్నాను. ఈ కూరగాయలు అయితే తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. నేను కార్న్ కూడా కొంచెం తీసుకున్నానండి, స్వీట్ కార్ను. ఇవన్నీ కూడా సన్న సన్నగా కట్ చేసుకొని క్యారెట్ ఒకటి తురిమేసుకున్నాను. ఇంకా కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా రెడీగా పెట్టేసేసుకున్నాను. ఆలు ఏమో పొట్టు తీసేసి ముక్కలుగా కూసి ఉడకబెట్టేసుకున్నానండి. తొందరగా ఉడుకుతుంది కదా. ఇంకా ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఆలు, తురిమిన క్యారెట్, క్యాప్సికము, బీన్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసేసుకోవాలి. కొత్తిమీర, ఇంకా కార్న్ ఏమో అలాగే వేసే కంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేస్తే బాగుంటుందనేసి నేనే కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని అందులో మిక్స్ చేసేసుకున్నాను. ఇంక ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా పౌడర్, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి కూడా నేను యాడ్ చేశానండి, జీరా పౌడరు. ఇంక ఇవన్నీ 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకున్నా. ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి యాడ్ చేశాను. ఇంక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. దీని లోపల నుంచి వాటర్ వస్తుంటుంది కదా, ఎక్కువ వాటర్ రాకుండా కొంచెం కట్టేలాగా ఉండేలాగా చూసుకోండి. కొంచెం లూజ్గా అవుతే కూడా మళ్ళీ శనగపిండి వేసుకోవచ్చండి. ఇలా మనకు బాల్స్ కట్టేలాగా రావాలి. నేనైతే ఇది షేప్ రౌండ్లోనే ఇచ్చానండి. మీ ఇష్టము, వేరేగా పొడుగా కూడా ఇస్తారు కోఫ్తా అంటే. నేనైతే ఇలా రౌండ్గానే చేశాను. చాలా సాఫ్ట్గా వచ్చాయండి కోఫ్తా అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా గ్రేవీకి మనము టమాటోస్, ఆనియన్స్ కట్ చేసేసుకున్నామండి. టమాటోస్ మనము గ్రైండ్ చేసుకుందాము. గ్రేవీకి కాస్త కొంచెం కొబ్బరి, సోంపు అది పౌడర్ చేసేసుకోవాలి. ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా సాజీరా, ఆవాలు, జీలకర్ర, బగారా ఆకు, పువ్వు వేసుకొని అది కొద్దిగా వేగగానే కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం మిక్సీకి వేసుకున్న టమాటో అది కూడా వేసి ఆయిల్ తేలే వరకు, ఈ టమాటో పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి. ఇలా ఆయిల్ పైనకి వస్తే అది మనకు మగ్గినట్టు. ఇందులో కాస్త గ్రేవీలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, ధనియాల పొడి, కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకాసేపు ఉప్పు కారం వేసాం కదండి, కొద్దిగా మగ్గించుకున్న తర్వాత
మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్, అది కూడా 2 మినిట్స్ మగ్గాక వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువగా పోయకుండా కొద్ది కొద్దిగానే చూసుకుంటూ గ్రేవీ చిక్కగానే ఉండేలాగా చూసుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా, వాటర్ యాడ్ చేశాక కొత్తిమీర, పుదీనా వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా ఈ గ్రేవీ కొద్దిగా దగ్గర అవుతున్న టైంలో కోఫ్తాలు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి, కామెంట్లో చెప్పండి. చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి. నచ్చితే షేర్ చేయండి. ఇంతవరకు 500 అయ్యిందండి నా ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ అండి, మీ సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు వచ్చాను. ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి కూడా మళ్ళీ కలుస్తానండి. మళ్ళీ ఒక చిన్న వీడియో అన్న మీ ముందుకు వస్తాను. అప్పుడు కూడా విష్ చేస్తాను. ఇంకా ఇది దగ్గరికి అయిపోగానే చాలా బాగుంటుందండి. ఇదైతే జొన్న రొట్టెలకు కానీ, చపాతీకి కానీ, రైస్కి కూడా, బగారా రైస్కి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ టేస్టీగా మిక్స్ వెజిటేబుల్ కోఫ్తా. తెలిసిన వాళ్ళైతే కూడా కామెంట్లో చెప్పండి, మీరు ఇలాగే చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.